అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాల్లో ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. ఎంతలా అంటే ఎక్కడ ప్రతి ఇద్దరు కలుసుకున్నా అదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో జైలు గడప తొక్కబోతున్నారా? కాంగ్రెస్ కాళేశ్వరం అస్త్రాన్ని కేసీఆర్పై ఇప్పుడు ఎందుకు ప్రయోగించింది? కేవలం సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారం కోసమా, లేక నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా? కేసీఆర్తో పాటు ఈటెల రాజేందర్ కూడా రేవంత్కు టార్గెట్ ఎందుకయ్యారు? అసలు కాళేశ్వరం కథ ఏంటి? అంతకన్నా ముందు కేసీఆర్ జైలు గడప తొక్కుతారా? చూద్దాం పదండి ఈ వీడియోలో. అందరూ ఊహించినట్లుగానే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసే ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ముగ్గురికి నోటీసులు పంపింది. వచ్చే నెల జూన్ 5వ తేదీ కేసీఆర్ గారు, 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ వీరి ముగ్గురిని ప్రశ్నించకుండానే తుది నివేదిక సిద్ధం చేసినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తమైంది. బహుశా అందువల్లనే కమిషన్ గడువు జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సిపి ఘోష్ కమిషన్ వారి ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుల ఒప్పందం, యాదాద్రి భద్రాద్రిలో పాత టెక్నాలజీతో విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలు ప్రారంభించడంపై కూడా తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నోటీస్ పంపితే కేసీఆర్ విచారణకు హాజరు కాలేదు కదా. 10-15 పేజీలతో ఘాటుగా ఓ లేఖ రాసి వారికి సమాధానం ఇచ్చారు. తనని విచారించే అర్హత కమిషన్కు లేదంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. కనుక ఈ కేసు విచారణకు హాజరు కావటం లేదు. కానీ ఈ కేసు పేరుతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి దిగడం ఖాయం. అయితే కేసీఆర్ గారు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అంటూ అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును చాలా పబ్లిసిటీ చేసుకున్నారు. అయితే అది అవినీతి జరిగిందని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరంతరం విమర్శలు చేస్తుంది. మరి ఆ అవినీతిలో నిజం ఎంతుంది? కేసీఆర్ గారు 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఎవరికి ఉపయోగకరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శలు చేస్తుంది. అది కేవలం విమర్శలేనా, లేకుంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? అవినీతి జరిగితే కేసీఆర్ గారితో పాటు ఎవరెవరు జైలుకి వెళ్ళబోతున్నారు? మొన్న ఆంధ్రాలో అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లకు ముందర వైసీపీ ప్రభుత్వం ఇలాగే చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేసి ఆయన్ను స్కిల్ డెవలప్మెంట్ ఒక చిన్న కేసులో ఆయన జైలుకు పంపించింది. సో ఇంకా అదే విధంగా కేసీఆర్ గారిని కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పంపించే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన కూతురు నిశ్చితార్థం జరుగుతున్నటువంటి సమయంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ప్రతీకార చర్య అంటూ బీఆర్ఎస్ నేతలు అయితే చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో తేల్చాలి.